దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమం అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆ కాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనకు వ్యక్తిగత జీవితంను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నిరాశలో నిస్పృహలో వెళ్ళక ఒక మంచి నిరీక్షణలో మనం ముందుకు సాగునట్లుగా నిశ్చయంగా ఆయన మనల్ని దీవిస్తానని ఆశీర్వదిస్తానని అని మాటలు తెలియజేస్తూ ఉంటుండగా మనందరూ కూడా ఈ మాటలు మనం ముందు సాగుదాం వినుకుంటూ. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికంటే పై వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం మనం చూసినా కూడా, లేదా కింది వచనం కూడా మనం చూసినా కూడా, సో ఈ రెండు మాటల్లో కూడా దేవుడు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా నేను మీ పంటలను దీవిస్తాను, నిశ్చయంగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఆకాశ వాకిలను విప్పి పట్టజాలనంత దీవెనలు మీపై కుమ్మరించబడాలి అంటే మీరు చేయవలసిన ఒక చక్కని కార్యం ఏంటంటే, నా మందిరములో దేవుని ఆలయంలో ఆహారం ఉండునట్లు మనకు కలిగిన అంతటిలో నుంచి కూడా దశమ భాగమును తీసుకొచ్చి ఆయన పాద సన్నిధిలో పెట్టమని. ఇది పూర్వముందున వారందరూ కూడా చేయక వెను తిరిగినప్పుడు వారి జీవితాలలో ఏమైపోయిందో మనం ఒకసారి చూస్తాము. యోబుల గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ద్రాక్ష చెట్లు ఎండిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయాను. ఇక్కడ నరులకందరికీ కూడా సంతోషం లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకు సంతోషం లేదంటే, వారు ఏదైతే పని చేస్తూ ఉన్నారో, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో భూమి నుంచి వెళ్ళి, సో ఆ భూఫలం ఏది కూడా వారికి రాకుండా నష్టమైపోయింది. సో ఆ నష్టంలో వారు ఉన్నప్పుడు వారి స్థితి ఏ రీతిగా ఉందంటే, సంతోషమేమీ లేకపోయిందంట వారికి. ఎప్పుడు సంతోషం లేదు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు దేని వైపు చూడకుండా, దేవుని మాట వైపు చూడకుండా, వారికి నచ్చినటువంటి మార్గంలో వారు వెళ్ళడం ద్వారా ఆ కష్టమును నష్టమును తెచ్చుకోవడం జరిగింది. ఇంకా ఈ మాట కొద్ది మనం ముందుకు చూసుకున్నట్లు వెళ్ళినట్లయితే చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం కూడా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీకు ఎంత కష్టము వచ్చినా కూడా మీరు ఇంకను కూడా ఆ మార్గంలోనే వెళ్తా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నా వైపు మీరు తిరగడం లేదు, నా యొద్దకు మీరు రావడం లేదు అని డైరెక్ట్గా సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఈ భూలోకంలో మనం పంట విత్తినప్పుడు ఈసారి మనకు పంట రాకపోయినా కూడా మరుసటిసారికైనా కూడా మనకు పంట ఇస్తుందని, పోయిన దానికి 2 మేలు మనం పొందుకుంటామని ఆశ కలిగి ఏదో రకంగా కష్టమో నష్టమో అప్పో సప్పో చేసుకొని ఈ ఏడు కూడా పంటలు వేస్తాం, తోటలు వేస్తాం, వ్యవసాయం చేస్తాం. అప్పుడు కూడా రాకపోయినా కూడా మరుసటిసారైనా కూడా చేసే ప్రయత్నం చేస్తాము. అది ఎటు తిరిగి కూడా మనము నష్టము తెచ్చేటువంటి ఒక భూమిలో నుంచి కూడా మనము ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఏ రీతికైనా కూడా నాకు ఈ ఏడైనా కూడా నాకు వస్తుందేమని ఆశపడతా ఉన్నాము. సో మనం భూమినిపై ఆశపడతా ఉన్నాము, కానీ భూమిని సృష్టించినటువంటి దేవుని పైన మనం ఆధారపడడం లేదు.
భూమికి నువ్వు ఇచ్చినప్పుడు అది నీకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, నువ్వు నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం తీసుకొచ్చి పెట్టినట్లయితే, ఆకాశ వాకిలను విప్పి నేను నిన్ను దీవిస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుడు నిత్యంగా ఏదైతే మాటను సెలవిచ్చినాడో, ప్రతి వాక్కు కూడా నిత్యంగా అందరి జీవితాలలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఇంకా ఆయన యొక్క మాటలు ఏ రీతిగా ఉంటాయంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఆయన ఆకాశములో నుండి మన కొరకు వర్షమును కురిపించేవాడు. కడవరి వర్షమును, మొదటి వర్షమును మనకు కుమ్మరించే ఆయా కాలంలో మనకి ఏది అక్కరగా ఉందో, అవసరతకు ఉందో, ఏ పంట మనకు కావాలో ప్రతీది కూడా ఆయా కాలమునకు తగిన విధంగా ఆయన ఆకాశమును తెరిచి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడన్నమాట. సో, ఇక ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన వైపు మనం తిరగాలి. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన ఆలయంలో ఆయన ఏది పెట్టమన్నాడో, తీసుకొని రమ్మన్నాడో అది చేస్తూ నిశ్చయముగా మన ప్రభువుని శోధించే వారంగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు నువ్వు దేని కొరకంటే, ఈరోజు నువ్వు ఆలయంకి వెళ్తా ఉన్నావు. నీ ఆలయంలో నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. నీకు కలిగిన దానంతట్లో కూడా నీ దశమాంసము తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభువు నిన్ను నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు. నువ్వు భూమిని అడగలేవు, గట్టిగా అడగలేవు. ఏ భూమి నిన్ను ఇంతగా నీకు విత్తనములు ఇచ్చా, ఇంతగానో నీకు పెట్టుబడి పెట్టినా, నువ్వెందుకు నాకు ప్రతిఫలం ఇస్తున్నావు అని భూమిని అడగలేములే, కానీ దేవుని అడగవచ్చని నేరుగా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఇచ్చి నన్ను శోధించండి అంటాడు. దేవా, నేను నీకు ఇచ్చాను నీ మాట ప్రకారంగా, నేను శోధిస్తాను, నాకు కావాలి ఖచ్చితంగా ఈ ఏడు నాకు నిత్యంగా నాకు పంట 100% నాకు కావాలి అని అడుగమని నేరుగా దేవుడు చెప్తా ఉన్నాడు. అదే భూమి మనకు చెప్తా ఉందా? మనం ఎక్కడైతే అప్పు తీసుకొచ్చానో అప్పు ఇచ్చిన పోయి, అయ్యా నీది నేను డబ్బులు తీసుకున్నా కదా, నేను ఈ తోటేసినా నాకు నష్టం వచ్చింది, నాకు నువ్వే ప్రతిఫలం కట్ట అంటే ఆయన ఇవ్వగలుగుతాడా? పిచ్చోనిలాగా చూస్తాడు మనల్ని. సో, ఈ భూలోకంలో ఎక్కడ కూడా మనం ఇచ్చి అడగలేము, కానీ దేవునికి ఇచ్చి అడగమంటా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తే ఎట్లా ఉంటుందో తట్టుకోలేం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే ఒక్క విత్తనం వేసి 100 ప్రతిఫలము పొందును. ఈయనకి ఇట్లా ఆశ్రయం ఎట్లా వచ్చిందయ్యా అని ఫిలిష్తీయులందరూ కూడా అసూయపడుతున్న క్రమంలో దేవుడు అతనికి తోడై ఉండెను గనక అతడు క్రమక్రమంగా గొప్పవాడైన సాక్ష్యం బయటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చూడండి దైవజనమా, ఎప్పుడైతే మనకు దేవుడు తోడుగా ఉంటాడో అప్పుడు మనము కరువు కాలంలో ఉన్నా, నష్టకాలంలో ఉన్నా కూడా నిత్యంగా దాని ప్రతిఫలాలు మనము నిశ్చయంగా మనం పొందుకుంటాం. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. మన కుటుంబంలో సంతోషము, సమాధానము నెలకొల్పబడాలి అంటే ఆయన ఆలయంలోకి మనం వెళ్ళాలి. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన సన్నిధానంలోకి మనము ఒక దశమ భాగం తీసుకుని వెళ్ళి ప్రభువుని నిశ్చయంగా మనం శోధించినట్లయితే నిశ్చయంగా నీకు కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన మనకు దేవుడు అనుగ్రహించును గాక, నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా! ఈ వాక్కు ఎవరికైనా ఒక్కటే. ప్రతి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి వాక్కు వర్తిస్తుంది. తారతమ్యం ఎవరికి కూడా లేదు. పెద్దవారు, చిన్నవారు అనే భేదము ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా ఈ రీతిగా చేసుకుంటూ మనం ముందుకు సాగుతా ఉంటామో నిశ్చయముగా దేవుడు తన కృపను అనుగ్రహింపజేసి నిశ్చయంగా మనల్ని, మన కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మరొక చక్కని మాటను చూస్తూ మనము ముందుకు సాగుదాం. అది జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనుల్లో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను శ్వాసంగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవునికి మనకు సమాధానం ఉంటుంది. ఎందుకు సమాధానం ఇక్కడ మాట వచ్చిందంటే, దేవుడు తన మలకి గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఎవరైతే దశంభాగం ఇవ్వకుండా దేవుని మాట చెప్పిన ప్రకారం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు వారికి పెట్టిన పేరేంటిదంటే దొంగ. నువ్వు నా యొద్ద నుంచి నువ్వు దొంగిలించావని చెప్పి నేరుగా మాట్లాడతా. అంటే దొంగకు యజమానుడికి సమాధానం ఉండదు. ఎప్పుడైతే దీని విషయంలో మనం సమాధానం పడతామో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే జెకర్యా గ్రంథము ద్వారా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చినాడు. ఎప్పుడైతే ఆ సమాధాన పూర్వకం నువ్వు ముందుకు సాగుతూ ఉంటావో దేవుడికి నీకు మధ్యలో అయితే సమాధానం కోల్పోయిన ఒక సమాధానం దీని విషయంలో మనం నెలకొల్పబడినప్పుడు అప్పుడు నీ ద్రాక్ష చెట్లు ఏం చేస్తాయంట
ఫలమిచ్చును, నీ భూమి పండును, ఆకాశము నుండి దేవుడు మంచును కురియును. ఈ జనుల్లో ఎక్కడైతే శేషించిపోయారో వీటన్నిటినీ నేను స్వాస్యముగా ఇస్తా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎక్కడైతే నువ్వు నష్టపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు ఇరుకును పడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పాలవుతున్నావో, ఎక్కడైతే నువ్వు సంతోషం కోల్పోయినావో, ఆయా స్థలములలో నేను నీకు స్వాస్యముగా ఇచ్చదంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి స్వాస్యంగా అంటే ఆశీర్వాదమును స్వాస్యంగా, సంతోషమును స్వాస్యంగా నీకు ఇవ్వబోతానంటున్నాడు దేవుడు. ఈ మాటలన్నీ కూడా మనం వింటూ నిశ్చయంగా మన ప్రభుతో సమాధాన పడిన వారిగా ముందుకు వెళ్దాం. ఖచ్చితమైన ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఎక్కువ కాల సమయంలో ప్రభువా నిశ్చయంగా తను మేము ఒక మందినికి ఏ రీతిగా వెళ్ళాలా ప్రభువా, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభు. ఇక మాటలన్నీ కూడా మాకు హృదయం ఫలింపును అనుగ్రహించండి. నీరు కట్టండి, నాటండి. వాటి ప్రకారంగా తను మాకు హృదయములు సరి చేసుకుని కఠినమైన హృదయం మాలోంచి తొలగివేసి ప్రభువా, వినయపూర్వకమైన తండ్రి, మాంస హృదయం కలిగిన అతన్ని, నీకు లోబడేటువంటి హృదయం కలిగిన అతన్ని, ఈ కార్యం మేము చేసి నిశ్చయంగా అతన్ని నీ ద్వారా మేము ఆశీర్వదించబడుటకు నాదని, నీ ద్వారా మేము దీవెన నొందుటకు నా తండ్రి, మాకు జీవితాల్లో ప్రభు మేము సంతోషం తండ్రి కొన్ని తెచ్చుకున్నటకు నా తండ్రి, నిజంగా తండ్రి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం ప్రభు, ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం ప్రభువా. ఏ పని చేసినా విఫలము నా తండ్రి, కష్టము, నష్టము, ప్రతి వ్యాధులు, బాధలు ప్రభు నీకు వందనాలు. అప్పుల సమస్యల ప్రభువా ఊబిలో పడిపోతాను. కానీ నేడైతే నా ప్రభు మాకు ఆశీర్వాదం ఏ రీతిగా మాకు వస్తుందో స్పష్టంగా తెలియజేశావు ప్రభు. నీకు వందనాలు. ఈ వాక్కు ప్రకారం మా ముందుకు సాగుతూ నిశ్చయంగా మాకు కుటుంబంలో సంతోషం తెచ్చుకునే విధంగా నా తండ్రి మేము ఉండకు నీ కృప చేత మీరే ఎత్తి పట్టండి ప్రభు. నీకు వందనాలు. ఇక వాక్యం ఇంటి ఇంత ధైర్యపరచబడుతున్నారో, బలపరచబడుతున్నారో ప్రభు. ప్రతి కుటుంబం తండ్రి, ప్రతి వ్యక్తిని నా తండ్రి ఈ వాక్యం ద్వారా వారిని వారి కుటుంబం తన వారి వ్యవస్థను దీవించి వర్ధిల్లింపజేయని ప్రభు. ఉద్యోగ విషయాలు తన, వ్యవసాయ విషయాలు తన, వ్యాపార విషయాలు ప్రభు, ప్రతి కోణం బిడ్డలు బ్లెస్ చేయండి తండ్రి. వందములు తండ్రి. ఉద్యోగంలో నా తండ్రి ప్రమోషన్ కావాల్సిన వారికి తండ్రి ఈ కార్యం చేయటం ద్వారా తండ్రి విస్తారమైన తండ్రి ఒక ఉన్నతమైన ప్రమోషన్ ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహించండి. మేలు చేత నువ్వు తృప్తిపరచండి ప్రభు. నీకు వందల పంటలతో వ్యవసాయం చేసేవారు నా తన్ని ఏడు ప్రభుత్వాన్ని ఇస్సాకు పొందుకునే విధంగా, నా తను నూరంతల ప్రథమలు పొందుకునే విధంగా కార్యము దాల్చవలసిందిగా ప్రార్థన చేయాలి. ఎందుకనగా నా తండ్రి నువ్వు ఇచ్చి శోధించామన్నా ప్రభు, నీ బిడ్డలు శోధిస్తూ ఉంటుండగా నా తండ్రి విస్తారమైన పంట వారు కోసిన తండ్రి ఇన్ని సంవత్సరాలకు ఉన్న తన ప్రతి తండ్రి అప్పుల సమస్యలన్నింటి విడిపించబడి నా తండ్రి ధనవంతులుగా నా తండ్రి నీ నామంలో తండ్రి పిలువోటుకు సహాయం దయచండి ప్రభు. నీకు వందములుగా తనకి కూడా తన గర్భఫలం, భూఫలం నా తండ్రి ఏదైనా వివాహ సంబంధాల ప్రభావ వారికి ఏది ఇంట్లో శుభకార్యాలు ఆగిపోయిన తన సంతోషకరమైన స్థితిగతులు ఆగిపోయిన ప్రభావ ప్రతి కోణంలో నా తండ్రి సంతోషము, శుభకార్యాలన్నీ కూడా జరుగుటకు నా తండ్రి ద్వారములు తెచ్చి వారి కుటుంబంలో తన్ని అసమాధానం కొట్టివేసి ప్రభావ నీవే సమాధానంగా మలిచి మహిమ మీరే పొందవలసిందిగా ఆరోపిస్తూ ప్రభు. నీకు స్తుతులు, నీకు స్తోత్రం తెలియజేసిన ప్రభువ. మీ నాడికి మహిమకరంగా నా తండ్రి ఇవన్నీ కూడా జరిగించి మీరు మాత్రం మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.